జయలలిత జననం ఫిబ్రవరి 24, 1948. ప్రముఖ రాజకీయ నాయకురాలు, తమిళనాడు రాష్ట్రానికి 2015 మే నుంచి 2016 డిసెంబరులో మరణించే దాకా ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి 1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందే వేసిన చెయ్యి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది. తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను పురచ్చి తలైవి, విప్లవ నాయకురాలు, అమ్మను పిలిచాడు అని పిలుచుకుంటా ఉంటారు. ఆమె నటిగా ఎం.జి.ఆర్. సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జి.ఆర్. రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎన్జీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. 2014 సెప్టెంబరు 27న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది. 2015 మే 11న కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె 2016 డిసెంబరు 5 రాత్రి ఉదయం 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించింది. అంతకు మునుపు సుమారు 2.5 నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉంది. డిసెంబరు 6న అంత్యక్రియలు జరిగాయి. జయలలిత 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది. జయలలిత అసలు పేరు కోమలవల్లి, అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు 2 పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటప్పుడు నమోదు చేశారు. తిరుచి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినను ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించిరి. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది. ఆమె పార్టీకి కేవలము 4 స్థానాలే దక్కాయి. 2006లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసనసభలో 1977 తరువాత అత్యంత పటిష్టమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమె ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి, విప్లవాత్మక నాయకురాలు అని పిలుస్తుంటారు. కుటుంబ పరిస్థితుల వలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ ఏట సినిమా రంగములో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రము పెద్ద హిట్ అయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్ళింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది. ఈమె అవివాహితగానే జీవితాన్ని గడిపారు. జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో 9 కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన 2 కేసులలో ఆమె పోరాడుతుంది. 1982లో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగములో సభ్యురాలిగా చేరిన ఆమె 1984లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1989లో బోడినాయకనూరు నుండి మొట్టమొదటిసారిగా ఎం.ఎల్.ఏగా గెలిచారు. 1991లో గాంగేయం, బర్గూరు నుండి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 1996లో బర్గూరులో ఓటమి టాన్సి భూ-బేర అవినీతి కేసులో శిక్ష విధింపబడిన కారణముగా 2001 శాసనసభ ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హురాలిగా ప్రకటింపబడ్డారు. కానియు ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి, పుదుక్కోట నియోజకవర్గములలో నామపత్రాలు దాఖలు చేశారు. అవన్నీయు తిరస్కరణకు గురైనవి. కాని ఆమె పార్టీ గెలుచుటచే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు.
కాని అది చెల్లదని సుప్రీంకోర్టు 2001 సెప్టెంబరు 21 నాడు తీర్పునివ్వటంతో ఆమె పదవి రద్దయింది. 2002లో టాన్సీ కేసులో విడుదలై ఆండిపట్టి నుండి పోటీ చేసి ముఖ్యమంత్రి అయినారు. 2006లో ఆండిపట్టి నుండి గెలుపు, కాని పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 2011లో శ్రీరంగం నుండి ఎన్నిక, ముఖ్యమంత్రిగా ప్రమాణం. 2014 సెప్టెంబరు 27లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై బెంగుళూరులోని ప్రత్యేక న్యాయస్థానము 4 సంవత్సరముల కారాగార శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించుటచే పదవి కోల్పోయారు. 2015 మేలో ఆ కేసులో విడుదలై చెన్నై ఆర్.కే. నగర్లో పోటీ చేసి మరల ముఖ్యమంత్రి అయిరి. 2016లో చెన్నై ఆర్.కే. నగర్లో విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణము చేసిరి. ఎన్నికల చరిత్ర: సంవత్సరము నియోజకవర్గము ఫలితము ఓటు శాతము ప్రత్యర్థి పక్షము ప్రత్యర్థి ఓట్ల శాతము 1989 బోడినాయకనూరు గెలుపు 54.51 ముత్తుమనోహరం డి.ఎం.కే 27.27 1991 బర్గూరు గెలుపు 69.3 రాజేందర్ తాయగ మరుమలర్చి కళగము టి.ఎం.కే 29.34 1991 గాంగేయం గెలుపు 63.4 ఎన్.ఎస్. రాజకుమార్ మండ్రడియార్ డి.ఎం.కే 32.85 1996 బర్గూరు ఓటమి 43.54 జి. సుఖవనం డి.ఎం.కే 50.71 2001 ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి, పుదుక్కోట నామపత్రముల తిరస్కరణ. 2002 ఆండిపట్టి గెలుపు 58.22 వైగై శేఖర్ డి.ఎం.కే 27.64 2006 ఆండిపట్టి గెలుపు 55.04 సీమాండి డి.ఎం.కే 36.29 2011 శ్రీరంగము గెలుపు 58.99 ఎన్. ఆనంద్ డి.ఎం.కే 35.55 2015 డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ గెలుపు 88.43 సి. మహేంద్రన్ సి. పి.ఐ. తెల్లవారుజాము 6:25 2016 డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ గెలుపు 55.87 సిమ్లా ముత్తు చూడండి డి.ఎం.కే 33.14 జయలలిత నటించిన తెలుగు చిత్రాలు. కథానాయకుని కథ 1965 మనుషులు మమతలు 1965 ఆమె ఎవరు 1966 ఆస్తిపరులు 1966 కన్నెపిల్ల 1966 గూఢచారి 116 1966 నవరాత్రి 1966 గోపాలుడు భూపాలుడు 1967 చిక్కడు దొరకడు 1967 ధనమే ప్రపంచలీల 1967 నువ్వే 1967 బ్రహ్మచారి 1967 సుఖదుఃఖాలు 1967 అదృష్టవంతులు 1968 కోయంబత్తూరు ఖైదీ 1968 తిక్క శంకరయ్య 1968 దోపిడీ దొంగలు 1968 నిలువు దోపిడీ 1968 పూలపిల్ల 1968 పెళ్లంటే భయం 1968 పోస్టుమన్ రాజు 1968 బాగ్దాద్ గజదొంగ 1968 శ్రీరామ కథ 1968 ఆదర్శ కుటుంబం 1969 కథానాయకుడు 1969 కదలడు వదలడు 1969 కొండవీటి సింహం 1969 పంచకళ్యాణి దొంగల రాణి 1969 ఆలీబాబా 40 దొంగలు 1970 కోటీశ్వరుడు 1970 గండికోట రహస్యం 1970 బొమ్మలాట 1970 మేమే మొనగాళ్లం 1971 శ్రీకృష్ణ విజయం 1971 శ్రీకృష్ణ సత్య 1971 భార్యాబిడ్డలు 1972 డాక్టర్ బాబు 1973 దేవుడమ్మ 1973 దేవుడు చేసిన మనుషులు 1973 లోకం చుట్టిన వీరుడు 1973 ప్రేమలు పెళ్ళిళ్ళు 1974 నాయకుడు వినాయకుడు 1980 జయలలిత నేతృత్వములో అన్నాడి ఎం.కే. సాధనలు 1991 సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో 168 నియోజకవర్గములలో పోటీ చేసి 164 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచింది.
1998 సంవత్సరము జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో 18 నియోజకవర్గములలో గెలిచి వాజపేయి నేతృత్వములోని కేంద్ర ప్రభుత్వములో పాలుపంచుకొనెను. 2001 సంవత్సరము మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో 132 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచింది. 2011 సంవత్సరము ఏప్రిల్లో జరిగిన శాసనసభ ఎన్నికలలో 150 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచింది. 2011 సంవత్సరము సెప్టెంబరు, అక్టోబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తమున్న 10 నగరపాలికలను దక్కించుకున్నది. 2014 సంవత్సరములో జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఏకైక నియోజకవర్గములో ఒంటరిగా పోటీ చేసి 37 నియోజకవర్గములలో గెలిచి చరిత్ర సృష్టించుకేగాక లోక్సభలో 3వ అతిపెద్ద పక్షముగా అవతరించెను. 2016 సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో మొత్తమున్న 234 నియోజకవర్గములలో ఒంటరిగా పోటీ చేసి 134 నియోజకవర్గములలో నెగ్గి అధికారమును నిలబెట్టికొనెను. 1984కి పిమ్మట అధికారములో ఉన్న పక్షమే తిరిగి నెగ్గుట ఇదే మొదలు. 2016 సంవత్సరము జూను నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో 4 సభ్యులను గెలిపించుకొనుట ద్వారా దేశ పార్లమెంటులో అన్నాడి కే బలము 50కి పెరిగెను. 37 లోక్సభ ప్లస్ 13 రాజ్యసభ. ఇది తమిళనాడులోని మరే రాజకీయ పక్షము సాధించని అపురూప విజయము. 2011 శాసనసభ ఎన్నికలు, 2011 స్థానిక సంస్థల ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికలు, 2016 శాసనసభ ఎన్నికలు అని వరుసగా 4 ఎన్నికలలో ఆమె నాయకత్వములో అన్నాడి కే చిరస్మరణీయ విజయములను సాధించెను. ఇవి కూడా చూడండి. తమిళనాడు ముఖ్యమంత్రులు